నేటి చిన్నారులే రేపటి తెలుగు భాషా వారసులు. అమ్మ భాషకు స్వచ్ఛమైన వారధులు. కదిలే బొమ్మల కబుర్లతో వారిలో భాషాభిమానం కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. ఓ అయ్యవారు, ఏది నువ్వు చేతున్న పని? కొంచెమైనా మతుండే చేస్తున్నావా? నువ్వు నిలబడిన కొమ్మను నువ్వే నరుకుంటున్నావేంటి? నువ్వెవరయ్యా నాకు చెప్పడానికి? నేనెవరో తెలుసా? గొప్ప పండితుడైన పరమానందయ్య గారి శిష్యుణ్ణి. ఈ కొమ్మని ఎలా నరకాలో నాకు తెలుసు. వెళ్ళి నీ పని చూసుకోపో. అయ్య బాబోయ్, ఏం జరిగింది? కాలు విరిగినట్టుంది. నేను కింద పడతానని అతనికి ఎట్లా తెలుసు? బహుశా అతను గొప్ప జ్యోతిషుడై ఉండొచ్చు. నన్ను క్షమించండి, మీరు గొప్ప జ్యోతిషులని తెలియక మీ మాట వినలేదు. ఏంటి ఈ అయ్యవారు ఒట్టి అమాయకుల్లా ఉన్నాడే? నన్ను జ్యోతిషుడు అనుకుంటున్నాడు. ఇదేదో బాగుంది. ఈ అయ్యవారిని ఒక ఆట పట్టిస్తాను. మీరు గొప్ప జ్యోతిష్యులు కదా, మా గురువు గారు ఎప్పుడు చనిపోతారో చెప్పండి చాలు. ఓ సింతేనా? మీ గురువు గారి గుండె కొట్టుకోవడం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు చనిపోయినట్లు. అర్థమైందా? అయితే ఈ విషయం వెంటనే మన వాళ్ళతో చెప్పాలి. అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన ప్రకారము గురువు గారి గుండె కొట్టుకోవటం ఆగి ఉంటే చనిపోయినట్లన్నమాట. పదండి, గురువు గారి గుండె కొట్టుకుంటుందో లేదో చూద్దాం. ఒరే ఫణి, ముందు నువ్వు గురువు గారి గుండె కొట్టుకుంటుందో లేదో చూడు త్వరగా. ఒరే, గురువు గారి గుండె కొట్టుకోవటం లేదురా. అని చెప్పినట్లు మన గురువు గారు పోయారు. ఏంటి? గురువు గారు పోయారా? ఆపండ్రా, ఎవరో పోయినట్లు ఏమిట్రా ఏడుపులు? మిమ్మల్ని గురువు గారు పోయారు. ఏంట్రా మీరనేది? అయ్యో దేవుడా, నాకెంత అన్యాయం చేశావు. మీరు లేకుండా నేను ఎలా బతుకుతారనుకున్నారు? నన్ను ఒంటరిదాన్ని చేసిపోయారు. ఆనందం ఏంటి? ఏం జరిగింది? ఎందుకలా అందరూ ఏడుస్తున్నారు? ఏంటండి, మీరు పోలేదా? నేను పోవడం ఏమిటే? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నేను పోయానని నీకెవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారండి? ఇదిగో ఈ సన్నాసులే. నేను పోయానని మీరు ఎలా అనుకున్నారా? ఒక జ్యోతిష్యుడు చెప్పాడు గురుగారు, ఎప్పుడైతే గుండె కొట్టుకోవడం ఆగిపోతే అప్పుడు చనిపోయినట్లంట. ఓరి మీ తెలివి తెల్లవారా! అసలు గుండె ఎక్కడుంటుందో తెలుసా మీకు? మన ఛాతికి కొద్దిగా ఎడమ పక్కన ఉంటుంది. అసలు గుండెను ఎలా పరీక్షించాలంటే, పని గురువుగారు, నువ్వు ఎడమ వైపు చెవి పెట్టి విను. ఏదైనా వినిపించిందా? వినిపిస్తుంది గురుగారు. అదన్నమాట. ఇప్పుడు అర్థమైందా గుండెని ఎలా పరీక్షించాలో? ఇక వెళ్ళి పాఠాలు చదవండి.